హలో హాయ్ అండి. ఈరోజు ఫ్యామిలీ స్టార్ కిచెన్లో మునక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక ప్రాసెస్ చూద్దాము. ఒక కుక్కర్ని తీసుకొని అందులో కందిపప్పుని వేసుకోవాలి. దీన్ని ఒక 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. మీకు అంత టైం లేకపోతే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేసేసి కుక్కర్ని పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా కుక్ అయిందో. ఆయిల్ వేయటం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. తర్వాత ఈ విధంగా పప్పు గుత్తితో మెతుపుకోవాలి. చాలా స్మూత్గానే ఉంటుంది. తర్వాత చింతపండుని వేసుకొని నానపెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నాను. మునక్కాయలను ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యిని రెండింటిని వేసాను నేను. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయల్ని కొంచెం చితక్కొట్టి వేసుకోవాలి. కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవటమే. బాగా కలపాలి. ఇప్పుడు ఉల్లిపాయలను పొడుగ్గా కోసినటువంటి ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే చాలు. తర్వాత ఇందులోనే మునక్కాయలను కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. తర్వాత ఇందులో ఒక టమాటాను కూడా వేసేసుకుందాము. ఇందులోనే సాల్ట్, కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. మళ్ళా మొత్తంగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిర్చి పౌడర్ని కూడా కలుపుకుందాము. వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనము చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకోవాలి. అంటే ఈ ముక్కలన్నీ ఉడకాలి కదా, అందుకోసం ఆ వాటర్ని వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూడండి ఎట్లా ఉడుకుతున్నాయో ఇవన్నీ. అంటే ఈ ముక్కలన్నీ ఈ చింతపండు రసంలో ఉడకటం వల్ల ఆ ముక్కలకి టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మనము కందిపప్పుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కందిపప్పుని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పుని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అలాగే ఇంకొంచెం వాటర్ను కూడా ఇందులో వేసేసుకొని మొత్తంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 నిమిషాల పాటు ఇది కుక్ చేయాలి. చూడండి ఎట్లా ఉడుకుతూ ఉందో మునక్కాయ పప్పు. చూస్తుంటేనే ఉడుకుతుంది కదా. ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ని వేసుకుందాము. సాంబార్ పౌడర్ లేకపోతే ధనియా జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మునక్కాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. మునక్కాయ బాగా ఉడికిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని వేసేసుకుందాము. ఇప్పుడు మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ మునక్కాయ పప్పును ఒకసారి మీరు కూడా చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యామిలీ స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి ఈ మునక్కాయ పప్పుని రైస్లో వేసుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే అప్పడంతో
నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్తో చక్కగా తినచ్చు. లైక్ దిస్ ఛానల్.